welcome to the #1 student show on TV. మేము ఈ రోజు ఏడున్నామో తెలుసా? అలా తిరుపతి, అలా అక్కడ నుంచి చిత్తూరు, అలా చిత్తూరులో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. నా కోసం ఒక మంచి పాట పాడుతూ వినాలి. నేను పాట పాడితే నీకు వినడానికి గుండె ధైర్యం ఉందా? ఎట్లా పాడినా నాకు లతా మంగేష్కర్ గారు పాడినట్టే అనిపిస్తుంది. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మల్లె నీకు అడుగేసే మాట అడిగింది, నీకు నువ్వే అందలోన అన్నదంతా విన్నాలే. దేవుడా. ఓకే, వాట్స్ యువర్ నేమ్ నానా? సౌమ్య. హాయ్ సౌమ్య, ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ బీటెక్. ఫస్ట్ బీటెక్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మ్యాథ్స్. 6 7s 6 7s అంతగా ఆలోచిస్తున్నావు ఎదురా? ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నాను కానీ టేబుల్స్ వస్తున్నాయి మీరు బాగుంది నాన్న తెలివి. వాట్స్ యువర్ నేమ్ సింగర్ గారు? నవ్యశ్రీ. నవ్యశ్రీ. ఎప్పటి నుంచి బ్యూటిఫుల్ గొంతు నీకు? చిన్నప్పటి నుంచేనా? లేకపోతే గట్టిగా అబ్బాయిల మీద అరిచి అరిచి గొంతు అట్లా అయిందా? అరిచి 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 అరిచి. ఎందుకు అరుస్తున్నావు? మా అబ్బాయిలు ఎంత సున్నితమైన మనసు వాళ్ళు తెలుసు కదా నీకు. కసురుకుని విమర్శించే మనసు ఉండేది కూడా అబ్బాయే. ఓకే, ఎన్నో ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నావు, తెలుసుకుంటాం మొత్తం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ సార్, మై నేమ్ ఇస్ జయశ్రీ. జస్సుశ్రీ. నైస్ నేమ్. ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ కి నువ్వు అంగీకరిస్తావా? కఠినమైన మనసా మా అబ్బాయిలది? అవును. చెడ్డ మనసా మా అబ్బాయిలది? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎందుకు నాన్న, నీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఎందుకు అట్లా అంటున్నావు? పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీ నాన్నకి నీ మీద పొజిటివ్నెస్ ఉంటది, అది తప్పంటవా? నాన్న వేరే అబ్బాయిలతో మాట్లాడినప్పుడు అది పొసెసివ్నెస్ గా చూడడు, ఏదో ఫ్రెండ్ క్లాస్మేట్ అన్నట్టే చూస్తాడు. అదే అబ్బాయి అనుకో, వాడైతే ఎందుకు మాట్లాడావు అది ఇది అని చాలా టార్చర్ గా క్వశ్చన్స్ అడుగుతాడు. నేను ఏమైనా మాట్లాడి నన్ను కొట్టేలా ఉన్నాను. వావ్. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వర్షిని. వర్షిని. ఆమె ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందంట. అబ్బాయిలది చెడ్డ మనసు, అమ్మాయిలది పెద్ద మనసు అనేది అంటుంది. అవునా? అది నిజమే. నువ్వు కూడానా? ఎందుకు అట్లా చూస్తున్నారు మీరు? అంటే వాళ్ళు అట్లున్నారు కాబట్టి. అందరూ అంతేనా? అందరూ అంతే. నేను కూడా అంతేనా? నువ్వు తప్ప అందరూ అంతే రవి. అంటే నేను అబ్బాయి కాదా? అంటే నేను అబ్బాయి కాదా? అబ్బాయివే కానీ మంచి మనసున్న అబ్బాయి నువ్వు ఒక్కడవే. ఐ థింక్ వాటో చూడు, ఇంత మంది అబ్బాయిలు పని చేస్తే గానీ మీరు అమ్మాయిలు ఎంత అందంగా కనిపిస్తున్నారు. మా అందం ఉన్నందుకే వాళ్ళు మమ్మల్ని చూపిస్తున్నారు. What's your name? సోను. Sonu, what do you say about this? అబ్బాయిల చెడ్డ మనసు అంట. నువ్వు కూడా? ఓ పాప పి సుశీల, నువ్వు కూడా? ఏం ఎక్స్పీరియన్స్ అయింది మీ ఇద్దరికి? ఎందుకు అట్లా? వాళ్ళకి ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. అంటే అబ్బాయిల్లో మంచి మనసున్న వాళ్ళు లేరంటావా? లేరు. చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు. ఆల్రైట్, ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. మేడం సార్, అక్కడ పోస్టర్స్ ఉన్నాయి, పోస్టర్స్ మీద బొమ్మలు ఉన్నాయి, బొమ్మల కింద వాటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ నిల్చిన వాళ్ళు పోస్టర్ ని పట్టుకుంటారు, వాళ్ళకి కనపడదు. అవతల వాళ్ళ టీం మెంబరే ఒకరు నిల్చుంటారు. వాటి గురించి క్రియేటివ్ గా చెప్పాలి, కానీ ఆ పదం వాడకుండా చెప్పాలి. ఆ పదం వాడకుండా ఆ పదాన్ని ఇక్కడున్న వాళ్ళ చేత చెప్పాలి. సో 1 minute లో ఎన్ని చెప్తారో చూద్దాం. మీతో స్టార్ట్ చేస్తున్నాం. గోదే. నువ్వు ఏదైనా తప్పుగా వర్డ్ యూజ్ చేసినా లేకపోతే ఏమన్నా తప్పు చేసినా కూడా నిన్ను తిడతారు కదా ఒక వర్డ్ తో. తిక్కదానా? నీకు లేదు అని చెప్తారు. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరైనా నిన్ను తిడతారు కదా నువ్వేమన్నా తప్పు చేసి. సోమరిపోద్దానా? ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి ఏదన్నా తీసుకురా అని చెప్తే నువ్వు దాన్ని అది కాకుండా ఇంకొకటి తీసుకొని వస్తావు కదా, అప్పుడు మమ్మీ నిన్ను ఏమంటది? నెక్స్ట్ నీకు రావట్లేదు. నెక్స్ట్ తీసుకో. మనం ఎక్కడన్నా జర్నీ చేయాలంటే వెళ్తాం కదా,
ట్రావెలింగ్, దేంట్లో వెళ్తాం? బస్, బస్ కాకుండా ట్రైన్, ట్రైన్ ఏ దాని మీద వెళ్తుంది? రైలు పట్టాలు, ఇంగ్లీష్ లో ట్రాక్, ఇంకా ఇంకా ఏమంటారు? రైల్వే ట్రాక్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. డైలీ కాకుండా కొంచెం ఆ. సండే ఫ్రైడే పుట్ల తింటా అంటాం. సండే ఫ్రైడే సండే ఫ్రైడే పూట ఆమె తింటది, మిగతా వాళ్ళు అందరు రోజు తింటారు. చికెన్, రౌండ్ గా ఉంటాయి. ఎగ్, తెలుగులో గుడ్డు, ఇంకా కొంచెం అది అది ఏం గుడ్డు అది? కోడిగుడ్డు, ఆ, చాలా చాలా ఉంటే చాలా కోడిగుడ్లు, చాలా కోడిగుడ్లు. విలేజెస్ లో అంటే అవి చాలా పెడతా ఉంటాయి ఒక చోటే కూర్చొని. నెక్స్ట్ 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 పెడి 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 పెడి. మ్యూజిక్ వాయిస్తా ఉంటారు కదా పెళ్లి- పెళ్లిళ్ళల్లో, దాన్ని ఏమంటారు? పెళ్లిలో వాయిస్తారు. పెళ్లిలలో ఇక తాలిబొట్టు కట్టే సమయంలో పంతులు పంతులు వాగిచ్చండి అని చెప్తారు, ఏమంటారు? ఏమంటారు? రోల్స్ అన్నాయి రా ఆన్సర్. కాయలు పొడుగ్గా ఉంటాయి. మనకి థర్స్డే మధ్యాహ్నం ఫుడ్ లో పెడతారు. మనకి సాంబార్ లో యూజ్ చేస్తారు. మునక్కాయ. దాని లీవ్స్, మునగాకు. రైట్ ఆన్సర్. టైమ్ అప్. అమ్మయ్య, ఇంత కష్టపడితే సైలెంట్ గా అలా అయిపోయింది. ఇంకా క్రియేటివ్ గా అరిచి అరిచి వేరే వేరే ట్రై చేసుకుంటూ చెప్పొచ్చు, కానీ మీరు చెప్పలేదు. రెండే చెప్పారు. రైట్ ఆన్సర్ 2. మీ టార్గెట్ 3. గాట్ ఇట్. టేక్ ఎ పొజిషన్. మనకు చాలా ఇష్టం, ఎప్పుడు కొనాలి కొనాలి, ఎన్ని కొన్నా కొనాలి అంటుంటాం, ఎన్ని ఉన్నా కూడా లేవు లేవు అని అడుగుతుంటాం. కాదు, వాటిని మనం ధరిస్తాం. డ్రెస్సెస్. దాన్ని తెలుగులో చెప్పు. బట్టలు. దాన్ని అవి ఎక్కడ కొంటాం? షాప్లు, బట్టల షాప్. దాన్ని తెలుగులో చెప్పు. అంగడి. అంగడి కాకుండా కొంచెం స్టైలిష్ గా పాత వాడే తెలుగుది, మూవీస్ లో కూడా యూజ్ చేస్తా అంటారు. నీ దూకుడు దూ దూ. దూతో స్టార్ట్ అవుతుంది. హిందీలో కూడా ఆ వర్డ్ ని ఆ వర్డ్ తోనే స్టార్ట్ టైమ్ అంటారు. అప్. నెక్స్ట్ 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 తీసుకో, నెక్స్ట్ తీసుకో. బట్టల దుకాణం అది. మన బాడీలో ఉండేటివి బ్లడ్ సప్లై చేస్తాయి. గ్రీన్ కలర్ లో ఉంటది, మనకు పైనే కనిపిస్తుంటాయి. బ్లడ్ తీసుకునేటప్పుడు తీగలు తీగలు లాగా మన బాడీలో ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ కి యూజ్ చేస్తారు. నరాలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 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 నెక్స్ట్. ముసలోళ్ళు వేసుకుంటారు చూడు నోట్లో తమలపాకు, దాంట్లో తమల తీసే వక్కాకు. ఉల్టా చెప్పినావు కరెక్ట్ చెప్పు. వక్కలాకులు. చెప్పు. అరే ఇప్పుడు దాకా చెప్పినావు. ఆకు వక్క. రైట్ ఆన్సర్. పెట్టు. పూజ చేసేటప్పుడు కొడతారు చూడు టెంకాయ. టెంకాయని ఏమంటారు? చెట్టుకు ఉండేటప్పుడు ఏమంటారు? దాన్ని తీసి కొట్టండి అని చెప్తారు కదా. టెంకాయ నారు ఇట్లా ఉంటుంది కదా టెంకాయ. టెంకాయ చిప్ప. అయిపోయింది. కొబ్బరి పీచు. నెక్స్ట్ 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 లాస్ట్ ఇది. అదొక వెజిటేబుల్. అంటే ఎలా ఉంటది కర్రీ? మనకి ఎప్పుడు మెస్ లో పెడతానే ఉంటారు. పొటాటో ఫ్రై. బంగాళాఖాతంలో బంగాళాదుంప ఫ్రై. తెలుగులో ఏమంటారు ఫ్రై చేసేదాన్ని? బంగాళాదుంప వేపుడు. రైట్ ఆన్సర్. సో మీరు 2 చెప్పారు, వాళ్ళు బంగాళదుంప వేపుడుతో 3 చెప్పి రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఇలా ఒక్కొక్కరికి ఇలా ఇస్తా, అది ఏమైతే వచ్చి పడుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్లీ క్వశ్చన్ అని ఉండదు. సిల్లీ క్వశ్చన్, ఒక సిల్లీ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పేస్తే అప్పటికప్పుడు గిఫ్ట్ ఇస్తా, టాటా బాయ్ బాయ్ అని చెప్తా. కానీ అది గెలుచుకోవాలి అని అంటే మీలో ఒక టాలెంట్ ఉండాలి, ఆ టాలెంట్ ఇక్కడ ప్రదర్శించాలి. ఏ టాలెంట్ లేదు, నేను ఆడాలనుకుంటున్నానంటే నేను ఒక టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ చేయాలి. ఎనీవన్ గుడ్ సింగర్స్ హియర్, గుడ్ డాన్సర్స్ హియర్? ఓకే, మీ ఇద్దరండి. మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్. ఎవరు బాగా డాన్స్ చేస్తారో నేను వాళ్ళకి అవకాశం ఇస్తా. నువ్వు అటు, నువ్వు ఇటు. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు
ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది వావ్, వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇద్దరిలో ఎవరు గెలుచుకున్నారు అని అంటే ఇట్ ఈస్ యూ. ఏసై, నువ్వు ఫస్ట్ ఏసై, ఏదో వస్తే చూద్దాం. పొడుపు కథలు. వాట్స్ యువర్ నేమ్? ఇష్మిత. గ్రీష్మిత, నేను ఒక పొడుపు కథ అడుగుతా, అదేంటో ఆన్సర్ చెప్పాలి. ఎస్. ఓకే. ఓకే, 5 అన్నా తమ్ముళ్ళు ఒకే చోటు ఉంటారు, కానీ ఒక్కడికి ఒక్కడంటే అసలు పడదు. నేను దేని గురించి మాట్లాడుతున్నా? పోయి అడిగిరాపు, అందరిని అడిగిరాపు. పియానో. 5 అన్నా తమ్ములు ఒకే చోటు ఉంటారు, కానీ ఒకరంటే ఒకరు పడదు. మ్యూజిక్ సిస్టమ్. ఓకే, ఎస్. వాట్స్ యువర్ నేమ్? శాంతి సార్. సో చెప్పండి. ఫింగర్స్ ఎలా ఒకే చోట ఉంటాయి కదా, ఒకరికొకరు పడదు అంటున్నా. అందుకే ఒకటి చిన్నగా పెద్దగా పెద్దగా చిన్నగా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో ఈరోజు ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారా? అందరు పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు కదా. ఓకే, ఫోన్ చేస్తే ఆన్సర్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక ప్రాంక్ చేస్తున్నాం. అమ్మకి లేకపోతే మీ అన్నకో ఫోన్ చేసి ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాం. ఎవరికైతే ధైర్యం ఉందో చెయ్యొద్దండి. దా. హాయ్. హాయ్ అన్న. హాయ్ అన్న. వాట్స్ యువర్ నేమ్? జయశ్రీ. జయశ్రీ, ఇంట్లో నాన్నగారు ఏం చేస్తుంటారు? ఫార్మర్. అమ్మ ఫార్మర్. ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే ఉంటుంది. స్ట్రిక్టా అమ్మ? కొంచెం. ఓకే, ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను హాస్టల్లో ఉంటే నా బ్యాగ్ లో ఎవరో వచ్చి 10,000 పెట్టారు, మా ప్రిన్సిపల్ వచ్చి ఈ 10,000 ఎవరివి, నువ్వే దొంగతనం చేసావని అంటున్నాడు, ఏం చేయాలమ్మా అని అడుగుతా. టెన్షన్ పడుతుందా అమ్మా? పడుతుంది, కొంచెం పడుతుందా? నేను తిట్టాలి, అమ్మ నిన్ను తిట్టాలి. తిట్టిందంటే నువ్వు ఈ టాస్క్ సక్సెస్. ఓకే. దాని తర్వాత అమ్మకి ఇది ప్రాంక్ అని చెప్పేద్దాం. ఓకే. ఇగో ఇది ప్రాంక్, మీరు సౌండ్ చేయొద్దు, సైలెంట్ ఉండండి. నవ్విర్రు అనుకో మొత్తం పుస్సు. హలో. మా ఇట్లా హాస్టల్లో నా బ్యాగ్ లో ఎవరో 10,000 పెట్టినారు మా. పోయిందంట, ప్రిన్సిపల్ సార్ వచ్చి నువ్వే తీసుకున్నావు అని చెప్పేసి నాన్ని తిడుతున్నారు. ఎవరు నిన్నే? నన్నేమా తిడుతున్నారు. ఎట్లా చేసేది? ఎందుకు చేసేది? ఏ మేడం వాళ్ళ చేతికి ఎవరో ఎందుకు? ఎలా నీ పర్స్ లో ఎలా ఉంటాయి అమ్మా 10,000? మాట్లాడు. ఎవరు మీ అమ్మనా? మాట్లాడి ఎలా ఉంటాయి? సార్ ఆమె కాడ ఎవరు పెట్టినారు? ఆమెకి ఏం తెలుసు సార్? ఆమె అట్లా పనులు ఏం చేయదు సార్. లేదమ్మా, పర్స్ లో 10,000 ఎందుకు ఉన్నాయి మరి? సార్ ఎవరు పెట్టినారో ఏమో సార్ తెలుసు సార్. ఆమె అట్లా పనులు చేయదు సార్. నా మీద ఒట్టు సార్, చెప్తాను సార్. అమ్మా, ఫస్ట్ ఈ 10,000 ఎవరివి అంటే ఫస్ట్ ఆవిడే చెప్పింది ఇవి నావి అని. దాని తర్వాత గట్టిగా అడిగితే ఇవి నావి కాదని చెప్తుందమ్మా. చెప్పమ్మా, చెప్పినవా లేదా నావి అని? చెప్పినా. ఎప్పుడు చెప్పినావు నువ్వు? ఫస్ట్ లో నావే అనుకున్నా. ఇంక ఇప్పుడు మళ్ళీ నువ్వు నావి ఎట్లా కాదని చెప్తున్నావు నువ్వు? మళ్ళీ ఉంటే చూసుకున్నా, నావి కాదు అవి. దానికి సార్ నన్నే తిడుతున్నారు, నువ్వే తీసుకున్నావు అని. సీసీ కెమెరా తీసి చూడమని చెప్పు సార్. ఎవరు పెట్టింది ఎవరు లేని తెలుస్తుంది కదా. సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సీసీ కెమెరాలు పనిచేయవు. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయవు సార్? సీసీ కెమెరా ఆన్లోనే పెట్టుకుంటారు కదండి సార్. మేము నిన్న అమావాస్య చీకట్లో ఉండాలని చెప్పేసి బంద్ చేసామమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి తీసుకున్నా అన్నది, ఉన్నాయి నావే అన్నది, మళ్ళీ ఇప్పుడు కాదంటుంది. ఏం చేయమంటారు? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఫస్ట్ నావే అని చెప్పి నీ కాడ లెక్క అకౌంట్ ఏమన్నా పెట్టుకున్నావా? లేదు మా బ్యాగ్ లో పెట్టింటి. బ్యాగ్ లో పెట్టింటివి? అగో బ్యాగ్ లో పెట్టింటి అంటుంది. ఇప్పుడు ఏమేమి కాదు అంటుంది. బ్యాగ్ లో ఎందుకు పెట్టినావు బ్యాగ్ లో? అమూల్య ఫీజు కట్టాలని చెప్పింటే ఆ బాబు ఇచ్చింటే పెట్టింటి. అమూల్య ఫీజు కట్టాల్సిన డబ్బులు నువ్వు పెట్టినావు. సరే మళ్ళీ నువ్వు ఎత్తి ఇచ్చేసి కదా అమూల్యకే చేసి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? అబ్బాబా రేపు కడతానని చెప్పే తాళ్ళకి పెట్టుకున్నా. అసలు ఇవన్నీ అమ్మా, నువ్వు ఆ డబ్బులు ఎవరివి అని అడగాలి నువ్వు ఫస్ట్ అమ్మాయిని. ఫ్రెండ్ దంట సార్, అమూల్యదంట. కాదమ్మా, నా పర్స్ లో ఉండే డబ్బులు అవి లేవు. ఇప్పుడు మీరే మాట్లాడండి, ఫైనల్ గా ఏం చెప్తారో చెప్పండి. మేము ఏం చెప్తాం సార్?
సార్ ఎప్పటికీ చేయదు సార్. మరి తిట్టుమానండి. హలో అమ్మో, ఓ అమ్మో. హలో హలో. చెప్పండి సార్. అమ్మా. చెప్పండి సార్. ఆ పాప ఏడుస్తుందిలే. ఏ పాప ఏడుస్తుందమ్మా? నా పక్కన ఉంది, నవ్వుతా ఉంది. కాదు సార్, ఆ పాప అట్లా పాప అయితే కాదు సార్, మేము కూడా చెప్తాం, పక్కింటి వాళ్ళం మేము. ఓ, పక్కి అట్లా పాప కాదు. అమ్మా అమరావతి గారు, చెప్పండి సార్. మీరు ఏడుస్తే వాయిస్ చాలా క్యూట్ గా ఉందమ్మా. ఇది టీవీ షో అమ్మా. నేను రవినమ్మా, టీవీలో కనబడతా కదా, రవి యాంకర్. చెప్పండి సార్. అమ్మాయికి చిన్న టాస్క్ ఇచ్చింటి, ఇట్లా అమ్మకు ఫోన్ చేసి అమ్మ చేతి తిట్లు తినాలి అని. మీరు మామూలుగా తిట్టలేదు మీరు. అమ్మాయి గెలుచుకుందమ్మా రౌండ్ ఇది. చప్పట్లు కొట్టండి రా. ఓకే అమ్మా, కొంచెం బయటికి రండి, ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే. ఓకే ఓకే సార్. బాయ్ అమ్మా. ఇదేది వస్తే అదే క్వశ్చన్ అడుగుతా, నువ్వు టాస్క్ లో గెలిచినావు కాబట్టి. పురాణాలు. నిన్ను చాలా కష్టమైన క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే నువ్వు టాస్క్ గెలిచినావు కాబట్టి అంత తెలివి ఉన్నది, అంత కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతావు అని అడుగుతున్నా. దగ్గర రా. పంచ పాండవులు ఎంత మంది? 5. రైట్ ఆన్సర్. కుమారస్వామి వాహనం ఏంటి? నెమలి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ, ఇది నా అడ్డా. చెప్పులేసాం, కింద కార్డ్బోర్డ్ ప్లాంక్స్ మీద ఉన్నారు మీరు. 1 by 1 వెళ్తారు, ఆ బెలూన్ పగలగొట్టేసి వస్తారు. 1 minute లో ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడుతుందో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి మీరు ఉన్న బెలూన్స్ అన్ని 2 minutes 35 seconds లో పగలగొట్టారు. కానీ 2 minutes 35 seconds లోపట మీరు అన్ని బెలూన్స్ పగలగొట్టేస్తే మీరు గెలుస్తారు. టేక్ యర్ పొజిషన్స్, గో. చూపుతోనే చంపాలా
మీరు 2 minutes 35 తీసుకుంటే వీళ్ళు 1 minute 38 seconds లో చేస్తారు. రౌండ్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి gift. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ HOD H&S డాక్టర్ శశికళ గారికి ప్రెస్టీజియస్ షీల్డ్ ఫర్ ఈటీవీ సెలబ్రేటింగ్ 30 గ్లోరియస్ ఇయర్స్. So that brings it to the end of this fantastic episode. Mali next episode కలుసుకుందాం. Keep watching and keep saying.